ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు మనం మహిళలు మనమే ఇప్పుడు ప్రెషర్కి లోన్ అవుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు అని అంటూ ఉంటారు కదా. అది ఎందుకు అనేది నేను ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివాను. ఒక పరిశోధనలో వెల్లడైందంట. మామూలుగా పని భారము, పిల్లలు, ఇంటి పని, బయట పని, వీళ్ళని చదివించడము, ఇంకా చుట్టాలు, అత్తమామలు, ఈ వీటి వల్ల కాదంట. చెప్పిన పని చేయకుండా భర్త హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ, కనీసం హెల్ప్ చేయకుండా రిలాక్స్గా కూర్చొని ఫోన్ మాట్లాడడం చూడడం వల్ల వీళ్ళకి స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోతుందంట. అది ఒక పరిస్థితుల్లో వెల్లడైంది. మరి దీని మీద ఏం చెప్తారు అసలు మీరు? అంతే కదా, కరెక్టే. అది నేను ఇంకొక విషయం కూడా గమనించా ఈ మధ్య. మనం ఇక్కడ ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, ఇండియాలో ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని. అదర్ కంట్రీస్లో కూడా సేమ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు వాళ్ళ పద్ధతులు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఎవరు ఎంతమందితో తిరిగినా పర్లేదు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్లేదు, ఎన్ని విడాకులు ఇచ్చుకున్నా పర్వాలేదు, ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటారు, అలాంటివి వింటూ ఉంటాం మనం. అయినా వాళ్ళ మధ్యలో కూడా ఇలా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భార్యాభర్తలు మార్కెట్కి వెళ్ళారు. భర్త ఏది ఏరిచ్చినా సరే నచ్చదా, పక్కన పడేస్తాం. ఎన్ని కాయలు ఏరిచ్చినా ఆవిడకి అది నచ్చదు, తను తీసిందే కరెక్ట్ అని ఏరుకుని అన్ని తెస్తుంది. మరి ఇదే సర్వే చేస్తే వేరే కంట్రీస్లో కూడా సేమ్ ఇలానే తేలింది. అతను కూడా ఏదైనా ఏరి యాపిల్సో, బనానాసో, ఇంకోటో కూరగాయలు ఏరి ఇచ్చి హెల్ప్ చేద్దామని ఏరి ఇచ్చినప్పుడు ఆవిడ నచ్చదు, ప్రతి కాయ చూసి పక్కన పడేస్తుంది, తన్నే తీసిందే తూకానికి ఇస్తుంది. ఏంటి అని అంటే ఇక్కడ ఒకటే రీజన్, మేబీ 100% ఒకటే రీజన్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి ఇవి ఎట్లా నాణ్యతని ఎలా ఏరాలి అనేది వాళ్ళకి తెలియకపోవడమే. ఇప్పుడు వంట లేడీసే చేస్తున్నారు అనుకోండి, లేడీసే వంట చేస్తున్నప్పుడు కూరగాయలు ఒక ఫ్రై చేయాలండి, ఈవెన్గా ఉండాలి అన్నీ కూడా. అవును, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. ఇప్పుడు ఆలుగడ్డ ఉంది, ఫ్రై చేయాలి. ఒక ముక్క చిన్నది, ఒక ముక్క పెద్దది, ఒకటి లావుగా ఒకటి సన్నగా చేస్తే అది ఏమవుతుంది చెప్పండి మీరు? కొన్నేమో మాడిపోతాయి, కొన్ని ఉడకవు, కొన్నేమో బాగా ఎర్రగా అయిపోతాయి, కొన్నేమో పచ్చిగా అలాగే ఉంటాయి. అలాంటప్పుడు ఆవిడ ఎలా చేస్తుంది? ఇప్పుడు సపోజ్ హెల్ప్ చేయండి, నాకు ఏదైనా కట్ చేసి పెట్టండి అని అడుగుతుంది. ఆ అబ్బాయి కట్ చేసి పెట్టేస్తాడు. ఇంకా 4 ముక్కలు కోసి అక్కడ పెట్టి నమూనా, ఇదిగోండి ఇలాగే కొయ్యండి అంటే కూడా వాడు కొయ్యడు. ఇదే ఎక్కువ చేయడం. ఎందుకు కొయ్యండి మీరు చెప్పండి? ఏంటో తెలుసా, దీని మొహం పిచ్చిది, పెద్ద ఇదిగా ఇలాగే చేయాలంటే ఇలా చేస్తే ఏమవుతుంది అని తనకి ఇలా కోస్తే ఉడకవా, ఏమవుతుంది అంటే పాపం క్లారిటీ ఇస్తుంది అక్కడ కూడా. కాదు ఇప్పుడు నేను మీకు చెప్పినట్టే చెప్తాను కదా, ఏమీ లేదులే, ఎట్లా ఉన్నా అన్ని ఉడికేస్తాయి వేసేయి. ఇది కొంతమంది ఆడవాళ్ళు కూడా చెప్తారు ఇదే స్టేట్మెంట్. ఏంటంటే ఎడాపెడా వంటలు చేసేసి, అంటే ఫ్రై అంటే ఫ్రై లాగానే చేయాలి, అవునా? కూర అంటే కూరగానే చేయాలి, పులుసు అంటే పులుసు లాగానే చేయాలి. కానీ ఫ్రైని కూడా కూరలాగా చేసేస్తారు. అప్పుడు చిన్న ముక్క పెద్ద ముక్క ఎలా కోసేసినా పర్వాలేదు, మూతేసి ఉప్పేసి పడేస్తే చచ్చినట్టు ఉడుకుతుంది అది. కానీ నువ్వు క్రంచీగా ఒక ఆలుగడ్డ ఫ్రై తినాలి అని అనుకున్నప్పుడు ఇలా కోస్తే కుదరదు. మరి నువ్వు ఫ్రై చేయి అంటావు కదా, నేను ఫ్రై చెయ్యాలంటే నువ్వు కోస్తానన్నప్పుడు ఇలా కోయి, లేదా మానుకో, నేనే కోసుకుని నేనే చేస్తాను. ఈ వాదనలు ప్రతి ఇంట్లో ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. అది ఇప్పుడు మన ఇంటి కోసమే కదా ఆమె ఫ్రై చేస్తుంది, నేను అడిగాను నువ్వు భార్య చేస్తుంది అన్నప్పుడు ఆ ఫ్రైకి తను ఎలా పోయే ముందు అలా పోస్తే ఏం పోయింది, ఏంటి దీని మాట వినేది, ఇక్కడ వస్తుంది క్లాష్. అలాగే ఇప్పుడు మీరు అడిగారు, కూర్చుంటాడు అనమాట ఫోన్ మాట్లాడుతూ అది చూసి స్ట్రెస్ అంట. ఇప్పుడు ఆడవాళ్ళు ఫోన్ మాట్లాడుతూ కూడా పని చేయగలరు, అదే పని ఫోన్ మాట్లాడుతూ అతన్ని చేయమనండి, రానే రాదు. మరి ఏంటో బై బర్తే అమ్మాయిలకి ఆ స్కిల్స్ భగవంతుడు ఇచ్చాడు. అన్ని ఒక పని ఒక టైంలోనే అన్ని పనులు చేయగలిగే 4-5 పనులు చేయొచ్చు. ఆ ఉపాయము, ఆ సహనము, ఆ టాలెంట్, పోనీలే అనుకునే క్షమాగుణం అన్నీ ఉంటాయి అందులో. ఉండబట్టే ఒక టైంలో 4 పనులు చేస్తుంది. ఎందుకు చేయాలండి ఒక టైంలో 4 పనులు? నేను ఈ 5 నిమిషాల్లో ఒక పనే చేస్తా, 20 నిమిషాలు తీసుకుంటా. నేను 5 నిమిషాల్లో నేను 4 పనులు చేసి 15 నిమిషాల టైం ఎందుకు మిగిల్చాలి అని అనుకుంటే, కానీ అలా చేయరు లేడీస్. చేస్తే కూడా చక్కగా చేసేస్తారు, మంచిగా చేసేస్తారు. కానీ చేస్తుంది కదా అని చెప్పి ఎన్ని పనులు చేస్తారు మీరు చూడండి. పొద్దుటి నుంచి లేచిన వరకు
పనులు చేస్తారు. అంటే పని చేయని ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడటం. జనరల్గా ఒక బాధ్యత కలిగిన గృహిణి గురించి, ఆవిడ జాబ్ చేయనివ్వండి చేయనివ్వకపోండి, ఆవిడ గురించి నేను మాట్లాడుతున్నాను. మాట్లాడినప్పుడు ఆవిడ భర్త ఎలా ఉండాలండి? పిల్లలు చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే పెద్దోళ్ళు అయి పెళ్ళి వెళ్ళిపోవచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్. లేకపోతే పిల్లలు హాస్టల్స్లో చదవచ్చు, ఇద్దరే ఉంటారు. ఉన్నప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, లేదు ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు, లేకపోతే ఆయన వెళ్తాడు, ఏదేమైనా సరే ఇప్పుడు భర్త ఇంట్లో ఉన్నప్పుడు పని సాయం కాదండి ఇక్కడ. అసలు మెయిన్ ఏముంటుందంటే ఉన్న కాస్త టైం భార్యాభర్తలు మాట్లాడుకోవాలి, ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకోవాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి అందించుకుంటూ ఇల్లంతా తిరగాలి అనేది ఉంటుంది ఆడవాళ్ళకి, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు, కాస్త తిరుగుతూ ఉండు, నా వైపు చూడు, 2 మాటలు మాట్లాడు, ఏం వండుతున్నావు అని అడుగు, ఇది ఇలా కాకుండా ఇంకోలా వండితే బాగుంటుందా అనే సజెషన్ ఇవ్వు. కానీ నిజంగా మేడం మనం సీరియస్ గా పని చేస్తున్నాడు, వాళ్ళు కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే కాలుతుంది, చాలా కోపంగా కాలిపోతుంది, బయటికి చెప్పలేం కానీ అదొక మంట వ్యధ అనుకోండి. అవును, అది ఉంటది కదా లోపల మనకి. ఇప్పుడు అన్నట్టుగానే చాలా లోపల బాధ వచ్చేస్తా ఉంటది, మనం ఇంత కష్టపడుతున్నా, అంటే కష్టం కాదు, నేను పని చేస్తున్నాను, తిరిగే కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు, అవును అది ఉంటుంది కదా. ఫోన్ మాట్లాడటం కాదు నవీన, ప్రెసెంట్ చెప్పాలంటే ఈ రీల్స్, యూట్యూబ్లు, వీళ్ళకి గ్రూప్స్ వస్తాయి. అవును, ఒక 4-5 గ్రూపులు వస్తాయి అన్నమాట. ఒక్కొక్క గ్రూప్ లో ఒక 100 మంది వస్తారు, 400 మంది లగాతారు పెడుతుంటారు, టింగ్ 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 మన మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఇక వీడికి చూడాలనిపిస్తుంది అనమాట. చూసి 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 అది తీరదు, ఏమంటే తనివి తీరదు అనమాట. అబ్బా వాడేం పంపాడు, వీడేం పంపాడు, ప్రతి ఓడికి హి అని ఒక ఎమోజీ పెడతాడు, ఇంకో దానికేమో టిక్ మార్క్ పెడతాడు, ఇంకో దానికేమో ఎస్ అంటాడు, ఇంకో దానికేమో ఏదో రాస్తాడు, ఇంకో దానికేమో గుడ్ మార్నింగ్ పెడతాడు. ఇదేనా నీ పని? ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? భార్యతోటేమో పిలిస్తే ఏంటి ఏంటి అని కూడా అంటాడు, ఏంటి అని కూడా అండవు, పలకవేంటి అసలు నువ్వు అంటానికి ఏమైంది? ఉండు నేను బిజీగా ఉన్నాను. ఏం బిజీ? నాలాంటిది ఏదో వెళ్ళి చూస్తాను అనమాట, ఏం బిజీగా చూశారనుకో అక్కడ ఏం ఉండదు, నొక్కుతూ ఉంటారు. కొంతమంది హస్బెండ్స్ ఉంటారు మేడం, అది అందరి గురించి కాదు. కొంతమంది ఏంటంటే ఏదైనా అడిగినా భార్య రెస్పాండ్ అవ్వరు, అస్సలు వింటారు, అనరు, అనరు, సరే అనరు, ఓకే అనరు, వద్దు అనరు, అంటే అసలు పట్టించుకోరు. ఎందుకు అలాగ? అసలు ఇది సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి వచ్చిందా ఈ రోగం, పెళ్ళైన దగ్గర నుంచి ఉందా అని చూడాల్సిన విషయం. పెళ్ళైన దగ్గర నుంచి ఉంటే మాత్రం అది అమ్మ పెంపకమే. ఇప్పుడు వచ్చింది అంటే ఈ సెల్ ఫోన్ల రోగం, అది ఎప్పటి నుంచి వచ్చింది అనేది చూసుకోవాలి ఎవరికాళ్ళు. మళ్ళీ మనమే అడుగుతాము, నేను ఏదో చెప్తున్నాను కదా అంటా, విన్నాను, అమ్మో చాలా నైస్ గా అన్నారే, విన్నాను అని. అసలు అట్లా ఎవరు చెప్పరు. ఏంటి ఏం తినేది అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అలా ఉంటే నేనేమో నాకు కూడా సెల్ ఫోన్ చూడాలనిపిస్తుంది కదా, కానీ నేను పక్కన పెట్టేసుకుంటాను. నేను ఒక అర్జెంట్ కాల్ చేసుకోవాల్సింది ఉంది, ముందు పని అయిపోయాక చేసుకుందాం అనుకుంటాను, లేకపోతే నాకు ఏదైనా కాల్ వస్తుంది చూస్తాను, చూసి కూడా ఇప్పుడు పని పాడవుతుందని చెప్పి తర్వాత కాల్ చేద్దాం అనుకుంటాం. ఇవన్నీ అమ్మాయిలు హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పక్కన పెట్టి ముందు పనికి ఇంపార్టెన్స్ ఇచ్చి పని చేసుకుంటూ ఉంటుంటే అది ఎవరి పని? తనదా? వంట చేయటం, భోజనం తయారు చేయటము తన కోసమా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కోసమా? ఇల్లు ఊడవాలండి తన కోసమా? ఇంటి శుభ్రత అందరి కోసమా? బట్టలు ఉతకాలి తన చేతే ఉతుక్కోవచ్చు కదా, అందరి బట్టలు ఎందుకు ఉతకాలి? అక్కడ ఏం కనిపిస్తుంది అంటే బాధ్యత నాకొక్కదానికైనా, నీకు లేదా? సరే ఇంకో కేటగిరీ చెప్తా. గబగబ ఏదో సాయం చేసేసి, ఇందాక నేను చెప్పాను చెన్నై పెద్ద కట్ చేసేసి, ఏదైనా ఉందనుకోండి బట్టలు ఆరేయాలో బట్టలు తీయాలి, అడ్డదిడ్డంగా వేసేసి, అమ్మాయి అయిపోయింది, దీంతో నాకు దరిద్రం వదిలిపోయింది, ఇంకా నాకు పని చెప్పదు ఇది అని చెప్పి వెళ్ళిపోయి మీరు అన్నట్టు అందులో కూర్చుంటారు. కేటగిరీ కూడా ఉన్నారు. ఇక్కడ కావాల్సింది పని చేయటం కాదు అనే విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుంది. కమ్యూనికేషన్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు సర్వేలో చెప్పారు, అది ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే నేను పని చేస్తూ ఉండాలి, పని చేసుకుంటుంది కదా అని చెప్పి నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటున్నావా? అట్లా కాదు. ఇంట్లో మెంబర్స్ ఎవరన్నా అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు చూడండి, చిన్నపిల్లలు అమ్మ అని చుట్టూ తిరుగుతారు, నాన్న అంటారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మన వాళ్ళు ఆగండి అంటాము. ఎందుకు చెప్పండి? ఇదంతా అది సహజ సిద్ధంగా ఉండే జీవన విధానం అది. అంతేగాని పని చేసుకుంటుంది కదా అని చెప్పి అటువైపు చూడకుండా, గదిలోకి వెళ్లకుండా, ఆమెతో అనకుండా ఇక్కడ నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటా ఫోన్ మాట్లాడుకోవటమో, లేకపోతే కొంతమంది గబుక్కని చెప్పా చేయకుండా వెళ్ళిపోతారు పని మీద, చూస్తే కనబడ్డు చెప్పకుండా వెళ్ళిపోతారు. అదే పెళ్ళాం వెళ్తే ఊరుకుంటాడా? అమ్మో ఎక్కడికి వెళ్ళావు అని ఫోన్ ఉంటే ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంటికి వచ్చాక తిడతాడు. అంటే అన్ని హక్కులు నీకేనా?
ఇది అర్థం చేసుకోండి దయచేసి. నేను ఎవరిని తిట్టడం లేదు. ప్రతి ఇంట్లో ఉన్నాయి, మాకు ఉంటాయండి. ఉండవా చెప్పండి? అందరిళ్లలో ఉంటాయి సమస్యలు. ఇది మనము కక్షలకి, కోపాలకి, విడాకులకి, హత్యలకి దారి తీస్తున్న కారణాలు అతి చిన్నవి. ఆ అతి చిన్నవి పంతాలకు పెరిగి కక్షలకి దారి తీస్తున్నాయి, అంతేగాని ఇంకోటి ఏమీ కాదు. ఇప్పుడు ఇల్లు అన్న తర్వాత ఇల్లంతా అందరూ తిరగాలండి, ఖచ్చితంగా తిరగాలి. నలుగురు ఉంటే నలుగురు ఇల్లంతా తిరుగుతూ ఉండాలి, వాళ్ళ పనుల మీద తిరగాలి. అవసరం ఉంటే ఒకరితో మాట్లాడుకుంటూ ఉండాలి. నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందరు కలిపిన పని భార్య చేస్తుంది, లేకపోతే అతను చేయాల్సి ఉంటే అతను చేస్తాడు. ఎవరి వస్తువులు వాళ్ళు నీట్గా పెట్టుకోవడం, ఏమో ఇది ఎక్కడుంది అని మాట్లాడుకోవాలి మధ్యలో. కొంతమంది మగవాళ్ళు ఉంటారు, అమ్మ దీంతో ఎందుకులే మాట్లాడేదని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుని, వాళ్ళ బట్టలు వాళ్ళు పెట్టేసుకుని. అంటే ఎక్కడా నువ్వు కనెక్షన్ కట్ చేసేసుకుంటే ఇంకా నీకు అనుబంధం ఎలా పెరుగుతుంది? అమ్మ నేను చేశానంటుంది బాబోయ్, ఆమెతో మనం ఎందుకు చేయించుకోవాలి, నాది నేను చేసేసుకుంటానని చెప్పి తన బట్టలు తనే పెట్టేసుకుని. కొంతమంది ఇళ్లలో నా షర్ట్ ఎక్కడుంది, టవల్ ఎక్కడుంది అని అడుగుతారు కదా. అమ్మో అడిగితే ఏమంటుందో, లేకపోతే అన్నీ నేనే చేశానంటుందేమో, లేకపోతే నువ్వేం చేస్తున్నావు అని అంటుందేమో, ఇలా అనేసి వాళ్ళు పెట్టేసుకున్నప్పుడు ఇంకా మాటలు ఉండవు వాళ్ళ మధ్యన. మాటలు ఎలా ఉంటాయండి? ఏదో ఒక అవసరం ఉంటేనే కదా మాటలు ఉంటాయి. ఆ అవసరాలు అనేవి మీరు కనెక్షన్ పెట్టుకోకపోతే ఇంకెలా ఉంటుంది కమ్యూనికేషన్? నువ్వు చేసేసుకుంటుంది, మౌనంగా వెళ్ళిపోతారా? అప్పుడే వస్తుంది లోపల నుంచి రోగం వస్తుంది. అది దుఃఖం కింద, బాధ కింద, స్ట్రెస్ కింద, డిప్రెషన్ కింద మారిపోతాయి. కొంతకాలానికి ఆరోగ్యాలు క్షీణించి ఏదో ఒకటి అవుతారు, లేదా కక్షలు పెరిగి డివోర్స్లో సత్యలో ఏవో జరుగుతుంటాయి. ఇలాంటి వాటికి ఎవరు కారణం? ఇవి అబద్ధం అని అంటారా, అనగలరా ఎవరన్నా? మీరు ఆలోచించండి, ఎవరిళ్ళల్లో సమస్యలు వాళ్ళు ఆలోచించండి, ఇలాగే ఉంటాయి. కాబట్టి భార్య ఎటువంటిదైనా, భర్త ఎటువంటి వాడైనా, పిల్లలు ఎటువంటి, అందరూ కలిసి ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటూ ఇల్లంతా తిరగాలి. నీకు ఆఫీసు వర్కే అనుకో, ఇంట్లో ఎందుకు చేయటం? ఇంట్లో చేయాల్సిన వర్క్ అయితే ఏదో కొంచెం సేపు ఉంటుంది. అప్పుడు కూడా భార్య కాఫీ తెచ్చిస్తేనో అక్కడ పెట్టబోయే అనాలి, లేకపోతే భార్య ఇంక ఇలా చూస్తే ఓకే అనాలి. చూడ్డు అసలు. నేను చాలా విన్నాను ఇలాంటివి. కప్పు కాఫీ తీసుకొచ్చి అక్కడ పెడితే మనిషి ఇంకా చూడ్డు, పెట్టి వెళ్తే చక్కగా తాగుతూ కబురు అక్కడ మీరు అన్నట్టు అది చూసుకుంటూ ఉంటాడు. అంటే వచ్చిన మనిషిని నువ్వు గుర్తించాలని ఆమె కోరుకుంటుంది కదా. కాఫీ తెచ్చావా, ఓకే నేను కొంచెం పనిలో ఉన్నాను, వస్తాను అని అనరాదా? నువ్వు వచ్చినా రాపోయినా ఆ మాట అంటే రాలేదనుకో, రావడానికి వీలు కాలేదేమో, పాపం వద్దామని ట్రై చేశాడు అని తను సమాధాన పడుతుంది. అంతేగాని తెచ్చిన కాఫీ వైపు కూడా నువ్వు చూడకుండా పాపం నుంచుని అక్కడ పెట్టి వెళ్ళిపోతే తర్వాత నువ్వు తాగితే ఆమెకి ఎలా అనిపిస్తుంది? భోజనం దగ్గర అలాగే చేస్తారు, ఏ పని దగ్గరైనా అలాగే చేస్తారు. అంటే ఒక కాంట్రాక్ట్ బేస్ లాగా బ్రతుకుతూ ఉంటారనమాట. సంసారం అనేది ఒక కాంట్రాక్ట్ కాదండి. అది దాంపత్య జీవితం, వైవాహిక జీవితం చాలా ఒక వరం అని చెప్పాలి. దాన్ని చాలా ఆర్టిస్టిక్గా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కమ్యూనిటీస్లో. అన్ని కమ్యూనిటీస్లో అది తెలుసుకోలేకపోతున్నారు, నరకం చేసుకుంటున్నారు జీవితాలని. కాబట్టి ఒకళ్ళ మంచి ఎక్కడన్నా ఉందంటే అది చూసి నేర్చుకుని మనం కూడా పాటిస్తే మనకు ఆ సమస్యలు ఉండవు అనుకోవాలి. కానీ అక్కడ ఏదో ఒకటి ఆకర్షిస్తుంది మనల్ని అని చెప్పి మంచిదంతా వదిలేసి అటు వెళ్ళిపోయామనంటే అక్కడ నాశనమే మనకి మిగులుతుంది. థ్యాంక్ యూ.